ఎలా ఉన్న వేములవాడ ఎలా అవుతుందో చూడండి. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను చెప్తున్నారు కళాభవన్ అంతా కూడా కూలగొట్టేశారు ఇక్కడ. సో నిజంగా నేను తీసుకోలేకపోతున్నాను. సో అంటే ఇక్కడ ఈ గుడి యొక్క విస్తరణ ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందనేది మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఇదంతా చెరువు ఉండే, ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా తీసేశారు ఇక్కడ. చాలామంది కూడా వేములవాడలో దేవాలయము మూసివేశారు గుడి పనుల కోసం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే చూస్తున్నారు కదా, గుడి ముందున్న ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఇవంతా కూడా కూలగొట్టేశారు. అదంతా కూడా పోతుందంట. ఇక్కడ నుంచి గనక చూస్తే టెంపుల్ కనిపించేలాగా హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ప్రస్తుతానికైతే నేను శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న జిల్లా శ్రీ వేములవాడ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి దక్షిణ కాశీగా పేరుగాంచిన మన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో చాలామంది మన తెలంగాణ నుంచి చాలామంది భక్తులు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పలు దేశాల నుంచి 10 రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి జోగినీలు కానీ శివశక్తులు కానీ ట్రాన్స్ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకొని కోడ కట్టి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ కోడ కట్టి మొక్కుకుంటే మొక్కుకున్న కోరికలు తీర్చే దేవుడు ఇక్కడ అన్నట్టు. ఈ శివయ్య అంత మహిమల శివయ్య ఇక్కడ. సో ఇక్కడ అయితే ఏమవుతుందంటే గుడి చుట్టుపక్కలంతా కూడా మన కొత్తగా గుడి కట్టాలని చెప్పేసి అనేసి దానికోసం పనులు ప్రారంభించారు ఇక్కడ. సో దానికోసమని అన్ని కూలగొడుతున్నారు ఇక్కడ అంతా కూడా. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ కళాభవన్ ఉండే ఇక్కడ, అంటే మనము శివ కళ్యాణం ఇక్కడ జరిగేది కదా. సో ఆ ప్లేస్లో ఉన్నాం ఇక్కడ మనము. ఇక్కడ ఆ ప్లేస్లో ఉన్న ఇక్కడ గుడి కూలగొట్టడం జరిగింది అన్నట్టు. సో అంటే ఇక్కడ గుడి అనేది మాత్రం మెయిన్ టెంపుల్ అలాగే ఉంటుందంట. సో మెయిన్ టెంపుల్ అంటే విస్తరణ పెద్దగా చేస్తారు. గుడి భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి గుడిని పెద్దగా చేద్దామని చెప్పేసి అనే ఆలోచనతో అంతా కూలగొట్టి మెయిన్ టెంపుల్ మాత్రం శివయ్య టెంపుల్ మెయిన్ టెంపుల్ మాత్రం అలాగే ఉంటుందంట. చుట్టుపక్కల ఉన్నాయి అంతా కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అనేసి అంటున్నారు. సో అంటే ఇక్కడ ఈ గుడి యొక్క విస్తరణ ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందనేది మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఇదంతా చెరువు ఉండే, ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా తీసేశారు ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి కళాభవన్, ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ కళాభవన్ ఉండే, ఇక్కడ శివ కళ్యాణం కానీ అది ఇక్కడ జరిగేది అన్నట్టు. సో గుడి ముందు కూడా మనం చూసుకుంటే అంతా కూడా అన్ని షాప్స్ అని కూలగొడుతున్నారు. సో అంటే ఇక్కడ తర్వాత మరి ఇక్కడికి వచ్చిన భక్తులకి దర్శనం ఎలాగా అని చెప్పేస్తానంటే ఇక్కడ భీమన్న గుళ్ళు అన్ని దర్శనాలు ఇక్కడ మన మెయిన్ టెంపుల్లో అయితే మనకు కోడగత్తుడు కానీ శివ కళ్యాణం కానీ అదేవిధంగా మన మొక్కులు అయితే ఏ విధంగా సమర్పించుకుంటామో అవన్నీ మొక్కులు కూడా మన భీమన్న గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అన్ని వసతులు మన టెంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా దేవాదాయ శాఖ వాళ్ళంతా కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం గుడి అభివృద్ధి పనుల కోసం అయితే పనులు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆ యొక్క పనులన్నీ కూడా కొంతవరకు అంటే ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనము కొంత విజువల్స్ ద్వారా మీకు చూపించాలని చెప్పేసి అనేసి కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా అయితే ఇప్పుడు కళాభవన్ అయితే వాళ్ళు తీసేయడం జరిగింది. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక. సో గుడి బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూడండి ఒక్కసారి అటు వెనక సైడు కళాభవన్ సైడ్ పక్కనంతా కూడా తీసేసి అక్కడ టెంట్స్ అయితే అవన్నీ వేయడం జరిగింది అక్కడ కార్ పార్కింగ్ దగ్గర అంతా కూడా. సో చూసారు కదా అంతా ఎలా క్లీన్ చేసేస్తున్నారో మొత్తం కూడా. సో తర్వాత వచ్చేసి కొంచెం మనము ఇటు ముందుకెళ్తే ఇటు మనకు బ్యాక్ సైడ్ కనుక వెళ్తే ఇప్పుడు ఒక గుండం తెలుసు, ఇందాక నేను చెప్పాను కదా రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో మెయిన్గా గుండం. ఆ గుండం కూడా అంటే ఇప్పుడు స్నానాలకైతే చేస్తున్నారు. సో గుడి వెనక సైడ్ అయితే మొత్తం తీసేస్తారు. సో చూడండి అంతే ఎలా చేస్తున్నారు ఒకసారి. చాలామంది కూడా వేములవాడలో దేవాలయము మూసివేశారు గుడి పనుల కోసం అని చెప్పేసి అనుకుంటున్నారు. గుడి పనులు అయితే అభివృద్ధి పనులు ప్రారంభించారు, కానీ గుడి మాత్రం క్లోజ్ చేయలేదండి. స్వామివారి దర్శనం అయితే ఉదయం పూట మనకు 4 గంటల నుంచి అదేవిధంగా రాత్రి వరకు అయితే దర్శనాలకైతే అనుమతి ఉందని స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా గుడి అయితే ఇంకా మూసివేయలేదండి. ఇలాంటి అపోహలు అయితే ఎవరు కూడా నమ్మకండి. గుడి అభివృద్ధి పనులు అయితే ప్రారంభించడం జరిగింది. మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో కోడే మొక్కులు కానీ శివ
శివ కళ్యాణం కానీ అభిషేకం పూజలు కానీ అవన్నీ కూడా భీమేశ్వరంలో జరుగుతున్నాయి. కానీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే జరుగుతుందని అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి అనేది పెద్దగా చేయడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీన్ని ఒక తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ లాగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ని అతిపెద్ద టెంపుల్లా చూపించాలని చెప్పేసి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్న పని అన్నట్టు ఇది. సో దీనికోసం అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు జరుగుతుంది, ఏ టైం వరకు జరుగుతుందో మనకైతే తెలియదు. రండి ఒకసారి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మన వరంగల్ సైడ్ కానీ తర్వాత ములుగు, నర్సంపేట, హైదరాబాద్ కొన్ని జిల్లాల వారికి అయితే ఇక్కడ ఏ కోరిక ఉన్నా ఇక్కడ గుండంలో స్నానం చేసి ఆ తర్వాత ఆ శివయ్యకి కోడ కట్టి మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ గుండంలో మునిగితే మనకున్న ఏవైతే అంటే దాన్ని ఏమంటారు, ఆరోగ్యం బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా సరే అందులో మునిగితే అవన్నీ కూడా ఆయన శివయ్య చూసుకుంటాడు. గట్టి నమ్మకం ఇక్కడ. కోడ కడితే కూడా కోరిక నెరవేరుతుందని గట్టి నమ్మకం ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను చెప్తున్నారు కళాభవన్ అంతా కూడా కూలగొట్టేశారు ఇక్కడ. సో నిజంగా నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను చాలామంది ఇక్కడ మేము శివ కళ్యాణంకి కానీ శ్రీరాముల వారి కళ్యాణం కానీ మా ట్రాన్స్ మహిళలు కానీ జోగిని శివశక్తులు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నిద్రలు చేయడం కానీ ఇక్కడ పూజలు చేయించుకోవడం కానీ ఇక్కడ అంతా కూడా మా అందరికీ ఒక ప్రత్యేకత ఇక్కడ అన్నట్టు. ఇది మా ట్రాన్స్ మహిళలకు కానీ జోగిని శివశక్తులకి ఒక పుట్టిల్లు లాంటిది ఇక్కడ. ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఒక పుట్టిల్లు లాంటిది ఇది. సో మేము ఎప్పుడున్నా సరే ఆ స్వామివారి ముందు వచ్చి కూర్చుంటే మా మనసు అంత నిమ్మలంగా ఉంటుంది. సో అలాంటి గుడి కొన్ని రోజులు క్లోజ్ చేస్తున్నట్టు తట్టుకోలేకపోతున్నాం అన్నట్టు. రండి. సో ఇప్పుడు వచ్చేసి నేను భీమన్న గుడి దగ్గరలో ఉన్నా, అంటే ఇట్లకే రూట్ లేదు. సో ఇక్కడ చెప్పాను కదా, భీమన్న గుడికి దర్శనం కోసం అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారని. అన్ని పనులు అయితే ప్రారంభమైనాయి. ఇక్కడ అన్ని కూడా సెట్ చేస్తున్నారు ఇక్కడ గుడి కాడ అంతా కూడా. అదే భీమన్న గుడి. అంటే ముందు గేట్ ఉంది, అక్కడికి వెళ్ళి అట్టకెళ్ళి మనకు వెహికల్స్ పోవచ్చుగా. ఇక్కడి నుంచి తీస్తున్న వీడియో నేను. ఈ భీమన్న గుడిలో మనకు అన్ని దర్శనాలకి వసతులు ఏర్పాటు చేస్తున్నారు మన టెంపుల్ వాళ్ళు. భీమేశ్వర ఆలయంలో మాత్రం దేవాదాయ శాఖ వాళ్ళు మొత్తం అన్ని ఏర్పాట్లు వసతులు కల్పించడం జరిగిందండి. ఇక్కడే వచ్చేసి కోడె మొక్కులు, అదేవిధంగా కుంకుమ పూజ, అదేవిధంగా అభిషేకము, తర్వాత అన్న పూజ, ఆకు పూజ, ప్రతి ఒక్క పూజలు కూడా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. చాలా బాగా, అంటే విస్తరణ కూడా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో అన్నీ కూడా వసతులు అన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని వచ్చి మొక్కుబడులు ఏమైనా ఉంటే ఇక్కడ మొక్కుబడులు అప్పచెప్పుకోవడం కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడైతే నేను చూపించిన విజువల్స్ అన్ని కూడా దర్శనానికి క్యూ లైన్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేకానికి, అదేవిధంగా శివ కళ్యాణం జరపడానికి అవన్నిటికీ కూడా ఇక్కడే మన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ. సో మొత్తానికైతే మనం గుడి ముందు ఉన్నాము. సో గుడి ముందు అయితే ఆల్రెడీ మొత్తం కూలగొడుతున్నారు అక్కడంతా కూడా. సో ఆల్రెడీ ఇదంతా ఇలా అయినంత కూలగొట్టారు. ఒకసారి అంతా చూపెట్టి ఒకసారి. సార్ పనులు అయితే ప్రారంభం స్టార్ట్ చేశారు. సో ఉన్న షాప్స్ అన్నీ ఇప్పుడు ఎదురుగా షాప్స్ అన్నీ కూడా పోతాయంట. అటు పక్క చూపెట్టవా సార్, అటు అవన్నీ కూడా ఈ లైన్ అంతా కూడా పోతుందని చెప్పేసి అన్నారు. సో గుడి మొత్తం వచ్చేసి ఎక్కడికి వస్తుందంట అంటే మన అక్కడ మాంకలమ్మ టెంపుల్ ఉంది కదా రోడ్ సైడ్, అక్కడ దాకా వస్తుంది చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి ఏమేమి కొడుకుంటారు అని చూపిస్తారండి ఒకసారి. సో ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా గుడి ముందు ఉన్న ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఇవంతా కూడా కూలగొట్టేశారు. అదంతా కూడా పోతుందంట. ఈ లైన్ మొత్తం పెద్దగా చేసి గుడి విస్తరణ పెద్దగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం అనేది ఈ యొక్క దేవాదాయ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. సో అదంతా కూడా చూపెట్టి ఒకసారి. ఇక్కడ నుంచి అక్కడ వేణుగోపాల స్వామి గుడి, మహాంకాళమ్మ గుడి వరకు కూడా కూలగొడతారంట.
సో కొంచెం కొంచెం అంతా సెట్ చేస్తున్నారు, అంతా కొట్టేస్తున్నారు. అదంతా కూడా చూపెడతాను రా. సో చూస్తున్నారు కదా రోడ్డు మొత్తం ఎలా కొట్టేస్తారు. దీన్ని 100 ఫీట్ రోడ్ లాగా చేస్తారని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ ఈ యొక్క గుడి యొక్క ప్రణాళిక అయితే మనకైతే తెలీదు. కాకపోతే ఈ గుడి విస్తరణ పెద్దగా చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాబోయే రోజులలో మన వేములవాడ గురించి తరతరాలు చెప్పుకునే విధంగా చాలా బాగా చేస్తారు. ఓకే, ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ రోడ్స్ అన్నట్టు. గుడి మొత్తం కూడా ఇలా లైన్లో గుడి రోడ్డు ఎదురుగా ఇదంతా కూడా తీసేసి అక్కడ దాకా చేస్తున్నారు. సో మీ అందరికీ చూసి అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉన్న వేములవాడ ఎలా జరుగుతుంది అనేది. అంటే మీకు ఇప్పటికీ అర్థం, ఇంత రోడ్డు పెద్దగా చేస్తారని అర్థము. సో ప్రస్తుతానికి నేను మహంకాళమ్మ గుడి దగ్గర అయితే నిలబడ్డాను. ఇక్కడ మహంకాళమ్మ గుడి చౌరస్తా దగ్గర ఉందని. ఇక్కడ నుంచి గనక చూస్తే టెంపుల్ కనిపించేలాగా విస్తరణ పెద్దగా చేస్తారని చెప్పేసి అని వినికిడి నాకు. సో ఆ విధంగా అయితే అంటున్నారు అందరూ. ఒకసారి ఇక్కడ చూపెట్టినాను. ఒకసారి ఈ ప్లేస్ నుంచి నిలబడితే మనకు ఇక్కడ నుంచి నిలబడి చూస్తే మనకు బస్ స్టాండ్ నుంచి నిలబడితే గుడి కనిపించేలాగా ఇక్కడ మానేరు ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి నిలబడి చూస్తే బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకు టెంపుల్ కనబడేలాగా చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ప్రణాళిక ఎలా ఉందనేది మనకి ఏం తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెంపుల్ పెద్దగా చేసి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలి. మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ లాగా దీని పేరు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తున్నారు. ఈ పనులకి మనం అందరం కూడా సహకరించాలి, ప్రజలందరం కూడా సహకరించాలి, భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నాకైతే ఇంతకుముందు వరకు నేను అడుగుతాను చెప్పేసి దానికి 2-3 అనుకున్నాను. వాళ్ళు ఏంటంటే క్లారిఫికేషన్ చెప్పలేదు. అంటే దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదంట. ఇంకా అంటే దసరా తర్వాత క్లోజ్ అనే విషయం ఏమైతే చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి నోటిఫికేషన్ ఇస్తారంట గుడి ఎప్పుడు క్లోజ్ అనేది. కాకపోతే టాక్ అయితే వస్తుంది ఎప్పుడు క్లోజ్ అనేది. సో మనం వేచి చూడాలి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది. అప్పటి వరకు అయితే భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఇది నేను చూపించింది అంటే కొత్తగా ముస్తాబు కావడానికి తయారు కావడానికి ఇవన్నీ పనులు స్టార్ట్ చేస్తున్నారు. సో అంతకు ముందున్న గుడిని ఇప్పుడు చూసుకుంటే మనకైతే అన్ని గుర్తుంటాయి కదా. సో ఆ మెమరీ కోసం ఈ వీడియో తీయడం జరిగింది. ఎలా ఉన్న వేములవాడ ఎలా అవుతుందో చూడండి. పునరాభివృద్ధి పనుల కోసం జరుగుతున్న వేములవాడ యొక్క గుడి పనులు. సో నేను కొన్ని విజువల్స్ మీకు అందరికీ చూపిస్తాను. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు సో గుడి ఆవరణ మొత్తం కూడా ఇలా ఏర్పాటు చేయడానికి రోడ్ సైడ్ అంతా క్లియర్ చేస్తున్నారు. అన్నీ కూడా షాప్స్ కొన్ని కొనుక్కొచ్చడం జరిగింది. సో మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను కదా, అందుకే మెయిన్ టెంపుల్ అదివింది భీమన్ ఆలయంలో కొన్ని విజువల్స్ అన్ని కూడా మీకు చూపించాను. సో ఇది వచ్చేసి ఆలయ అభివృద్ధి పనుల కోసం దేవాదాయ శాఖ వాళ్ళు, మన తెలంగాణ ప్రభుత్వం కానీ, మన కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ చేస్తున్న పనులన్నీ కూడా అందరం కూడా సహకరించి మన గుడి ఆలయ అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.